ఏం ఆయిల్ డబ్బాలు ఏంటి సార్ అవేంటి? అది ఎవరిన ఇప్పుడు ఉంటారు కదా సార్, బయట వాళ్ళు తీసుకుంటున్నారు సార్. బయట ఏంటి దీపం ఉంది సార్, అది దీపం. బలవంతాన్ని కొంతమంది ఏమి లేదు కదా సార్. వాళ్ళు ఎవరున్నా కావాలంటేనే ఇస్తాం. బియ్యం వద్దన్నప్పుడు అవి ఇస్తారా? అట్ట కాదు సార్. ఒకవేళ ఇప్పుడు ఎవరిని అడుగుతారు కదా సార్, ఇప్పుడు విలేజ్లోకి వెళ్తాము, వాళ్ళ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే తీసుకొస్తారంటే సార్. ఏమి ఇవన్నీ వేరే వేరే అన్ని పెట్టారు? వద్దే వద్దు, తీసే అన్ని తీసేయాలి. మీకేమి 21,000 జీతం ఇస్తున్నారు, మా డీలర్స్ కూడా లేదు. సరే సార్. ఇదేంది ఇది? ఎన్ని పెట్టకూడదు. తీయేస్తాం. ఏం అర్థమవుతుందంటే బియ్యం వద్దని వాళ్ళకి ఇస్తాను అని అర్థమైంది. నువ్వు అట్లేదంటే కలగనాలా? విన్నవే, నువ్వు అట్లేదంటే ఎట్లా చెప్పు? అర్థం అట్లా వస్తుంది కదా, ఎవరైనా చూస్తే అర్థం చేసుకోను. ఇప్పుడు ఎవరైనా ఏమని అనుకుంటారంటే బియ్యం వద్దు, ఆ డబ్బులు పైన ఇది ఇవ్వబా, నువ్వు 10 రూపాయలు 15 రూపాయలు 12 రూపాయలు ఇస్తావు కదా బియ్యానికి కిలోకు, అవునంటున్నావు చూడు. అలాంటప్పుడు ఈ మాకు అన్నప్పుడు ఎవరిని అడిగేది ఉండదు, అర్థమవుతుందా? ఎవరిని అడగం మేము, మాకు ఇక్కడ కనిపించిందే లెక్కచారం. ఇవన్నీ మీరు పెడితే ఎట్లా చెప్పు? ఎక్కడ తగలేదు, ఎక్కడ ఏంది ఇది గవర్నమెంట్ డబ్బా? మనకు ఎందుకోసం ఇచ్చారు తెలుసా? ఇది వెహికల్ మన ప్రభుత్వం నిత్యావసర సరుకులు మనకు సబ్సిడీలు ఇచ్చేటి ఇవ్వడానికి. మీరు ఇవన్నీ వీటి అమ్మితే ఎట్లా చెప్పండి? తీసేసేది కదబ్బా. ఏమండి డిఎస్ఓ గారు, ఎవరు ఇక్కడ? లేదండి, మరి ఎత్తి క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. తెచ్చింది అదంటే పోతుంది. మార్నింగ్ నుంచి చాలా ఒకసారి 2 సార్లు ఎంత క్వాంటిటీ ఇప్పుడు వచ్చి 30 తీసుకున్నాం సార్. మార్నింగ్ నుంచి అవును సార్, 30 తీసుకున్నాం. 60 తీసుకున్నాను సార్. అంటే 3000 కేజీలు తీసుకున్నాం. ఓకే, కాదు అక్కడ ఇంకా ఎక్కువ చేస్తుంది. మళ్ళీ 2 సార్లు పట్టుకెళ్తా అంటే అక్కడ 30 తీసుకుని పత్తేస్తున్నారు, అట్లా తేకూడదు. 30 క్వింటాలు తీసుకున్నావా? అవును సార్. అంతేగా. ఆయిల్ ప్యాకెట్ ఒకసారి అది స్టాక్ తెలియదు చూడు. ఎవరు బండి ఎవరు ఏదది ఆ పెట్టి కింద పెట్టి మొత్తం ఈ ఐటమ్స్ ఏమన్నా పెట్టి. ఇప్పుడు మా సామాను కంటే మీ సామాన్ ఎక్కువ లేదా? నీకు ఇవన్నీ శుభ్రంగా అన్నీ వ్యాపారం చేసుకో. నీకు బండి ఎందుకు? గవర్నమెంట్ సర్వీస్ చేసే అటువంటికైనా ఉండాలి, కానీ నీ సొంత వ్యాపారం చేసుకుని ఆయిల్ మనం ఆయిల్ కూడా మంది కాదు కదా. నువ్వు ఏది ఏకంగా జనరల్ స్టోర్ రన్ చేస్తాడు దీంట్లో కాదబ్బా. ఏది విలేజ్ స్వామి, నువ్వు జనరల్ స్టోర్ రన్ చేస్తాడు బియ్యం అమ్మడంలే. ఇదే ఇటు పీడిఎస్. నువ్వు ఏకంగా స్టోర్ రూమ్ పెట్టినావు, దీంట్లో జనరల్ స్టోర్ పెట్టినావు. అది కాదు, ఇప్పుడు మనకు తీమా తీసావా? ఎందులో ఏ మండలం ఇది? ఎట్లా మరి ఇది ఐడెంటిఫై ఎట్లా చేయాలి? స్టాక్ మనం తీయండి. అది ఏమి ఎట్లా ఇస్తావా? ఇల్లు ఇదేంది ఇవన్నీ అమ్ముతానే? ఇవన్నీ పెట్టుకోవడానికి అమ్ముతారు, కరెక్ట్గా. ఎవడైనా బియ్యం బదిలీ ఇస్తాడా? వద్దన్న వాళ్ళకు అట్లే వద్దనే లేదు సార్, అంటే కరెక్ట్గా ఉంది, ఇబ్బంది లేదు. సరుకు సరిపోయిందిలే, సరుకు ఓకే, కానీ ఇదే బాగాలేదు. ఓకే, అట్లా కాదు, అందరు ఇవే మొదలు పెడితే నీ తాపత్రయం నీది, మేము కాదనిలేం, కానీ రూల్స్ విరుద్ధం. విలేజ్లోకి వెళ్తాం కాబట్టి కొందరు అంటే ఖచ్చితంగా తీసుకోవాలని ఎవరిని ప్రెజర్ చేయండి సార్. ఎవరైనా అవసరం ఉంటేనే తీసుకుంటారు. నీకు ఒక్కరేనా మీరు ఇచ్చుకునేది? మీరే ఇచ్చుకుంటారు? ఒక పిల్లోని పెట్టుకునేది పక్కన బండి పెట్టుకోండి. ఇట్లా కుదరదు సార్. 700 రూపీస్ అడుగుతున్నారు సార్ ఒక రోజుకి. అదేలే. ఫుడ్ అంతా మీ ఇంట్లో జనరల్ స్టోర్ ఉందా? ఇంట్లో జనరల్ స్టోర్ మరి దీంట్లో పెట్టి ఎట్లా నడుపుతావు నువ్వు?
సర్లే ఇంకోసారి వద్దులేపా, కొంచెం అర్థం చేసుకో. ఎందుకంటే అందరు ఇట్టే మొదలు పెట్టారనుకో రాష్ట్రం అంతా, మీ ఈ వ్యాపారం వదిలేసి ఇది చూసుకుంటారు. కరెక్ట్ కాదు, ఖచ్చితంగా తీసేస్తే. ఏమ్మా బియ్యం బాగానే ఉంటున్నాయా? తింటున్నారు కదంతా? మంచి బియ్యం తల్లి. అది ఇది అట్లా ఇట్లా అమ్మద్దండి అమ్మా. 38 రూపాయలు పెట్టుకుంటా ఉన్నామా ఇవి. మీరు ఏదో కొంతమంది జరుగుతూ ఉంది మా రాష్ట్రంలో, దాన్ని బట్టి చెప్తున్నా. ఎందుకంటే మనం పండించిన బియ్యమే అవి. మనకు దేవుడు మనకు ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం అవన్నీ తీసుకోవాలి, వాడుకోవాలి. అవన్నీ అమ్ముకోవడము, అవి అమ్ముకుంటే అవి మిల్లర్లకు పోయి మళ్ళీ రేపు మనకే వస్తాయి. మీకు అర్థం కాదు. మిల్లర్లకు పోయి వాళ్ళు పాలిష్ పట్టి సైజుని అంతా మార్చి సన్న చేసి సన్న బియ్యంలో మనకే పంపిస్తారు 55 రూపాయలకు. అట్లా అదంతా అర్థం చేసుకోవాలమ్మా. మంచి ఏం అబ్బాయిలు? వాలంటీర్వా? బాగానే చేస్తున్నావు పని? రా. ఓకే ఓకే దా తల్లి రా. ఎవరు ఫోటో తీసేవాళ్ళు ఎవరు? మీ ఇద్దరు వాలంటీర్లేనా? మంచి మీకు సమస్య తీరిపోయింది బాబు.